గురుపే నమః. శుక్ర శని కలయికతో నవపంచమ యోగం. ఈ 3 రాశుల వారికి శుభవార్తలు, కష్టాలు దూరమవుతాయి. శని శుక్ర యోగం ఆగస్టు నెలలో శని మరియు శుక్ర యోగాలు ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం వల్ల 3 రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. అదృష్టం మెరుగుపడుతుంది. ధనం, ఆస్తి మరియు వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు వింటారు. ప్రస్తుతం శనిగ్రహం మీనరాశిలో చరిస్తున్నాడు. శుక్రుడు త్వరలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ బుధుడితో యుద్ధి చెంది లక్ష్మీనారాయణ యోగం సృష్టిస్తాడు. కానీ ఆగస్టు 26 శని మరియు శుక్రుడు 128 డిగ్రీల కోణంలో ఉండడం వల్ల పంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మిథునము, కర్కాటక, మీనం రాశుల వారికి అత్యంత శుభప్రదమైన ప్రభావం కలుగుతుంది. మిథున రాశి నవపంచమ యోగం మిథున రాశి వారికి శుభ ఫలితం ఇస్తుంది. చాలా కాలం వాయిదా పడిన సమస్యలు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. కోరికలు నెరవేరుతాయి. భూమి, భవనం పొందే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవనం సుఖంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఈ యోగం శ్రేయస్సు కలిగిస్తుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ నిశ్చయమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులకు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం సమయం. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. మీనరాశి వారికి ప్రస్తుతం శని సాడసాతి అంటే 7.5 ఏలినాటి శని నడుస్తుందా. నవపంచమ యోగం ప్రభావంతో కష్టాలు తగ్గి శుభ ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు చదువులో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇష్టమైన పోస్టింగ్ లేదా ప్రమోషన్ లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. సుఖ సౌకర్యాల్లో విలాసాలు పెరుగుతాయి. ధన్యవాదాలు.